రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ. ఏపీఎస్ఆర్టీసీ తీరుపై చేయని విమర్శలంటూ లేవు. ఇందుకు ప్రధాన కారణం ఆర్టీసీ బస్సుల పనితీరు విధానం కూడా. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేసి చాలా రోజులైంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కొత్త బస్సులు నడుస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క కొత్త బస్సు కాదు కదా, విడిభాగాలు కూడా అందుబాటులో లేని దుస్థితి. దీంతో చాలా సర్వీసులు ఎక్కడ పడితే అక్కడే ఆగిపోయాయి కూడా. రహదారులు కూడా పూర్తిగా గుంతలమయం కావడంతో ఆ మార్గంలో నడుస్తున్న బస్సులైతే పార్టులుగా విడిపోయాయి. సీట్లు విరిగిపోయి, కిటికీలు పగిలిపోయి, చివరికి బస్సుల వెనుక చక్రాలు కూడా విరిగిపోతున్నాయి. వీటికి తోడు అంతంత మాత్రం నిర్వహణతో చివరికి లైట్లు కూడా సరిగ్గా వెలగని దయనీయ పరిస్థితిలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడిచాయి. ఉన్న 1-2 బస్సులు కూడా ప్రమాదాలకు గురవ్వడంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులను సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. ఇక ప్రయాణాలకు ప్రైవేటు బస్సులు రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. స్లీపర్ బస్సులు, వోల్వో మల్టీ యాక్సిల్, స్లీపర్ కమ్ సీట్ బస్సులు, ఇలా ఎన్నో ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సుల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఇదే సమయంలో కేఎస్ఆర్టీసీ తీరు కూడా గమనించాలి. ప్రయాణికుల కోసం నిత్యం అప్డేట్ వర్షన్ను అందుబాటులోకి తీసుకొస్తోంది కేఎస్ఆర్టీసీ. సరికొత్త సర్వీసులు, సౌకర్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తోంది. దూర ప్రయాణాల కోసం స్లీపర్ బస్సులు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. ముందుగా ప్రైవేటు సర్వీసుల్లో స్లీపర్ బస్సులు వచ్చాయి. వాటిని వెంటనే కేఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ముందు నాన్ ఏసీ సర్వీసులు, తర్వాత ఏసీ సర్వీసులు, అంబారీ పేరుతో వోల్వో స్లీపర్ బస్సులు కూడా ప్రస్తుతం నడుపుతోంది. ఇక అంబారీ ఉత్సవ్ పేరుతో సరికొత్త వోల్వో 9600 మోడల్ బస్సులను కూడా కేఎస్ఆర్టీసీ నడిపిస్తోంది. ఒక్కో బస్సు విలువ అక్షరాల 2.5 కోట్ల రూపాయలు. మొత్తం 40 స్లీపర్ బస్సులు తెప్పించిన కేఎస్ఆర్టీసీ అధికారులు వాటితో ఏకంగా బెంగళూరు విధాన్ సౌధ ముందు పెరేడ్ నిర్వహించారు. అలాగే టెస్ట్ డ్రైవ్ పేరుతో బెంగళూరు నగరంలో వాటితో ర్యాలీ నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నమ్మ ఆర్టీసీ అని కన్నడ వాసులు కితాబిస్తున్నారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఇవే వోల్వో 9600 మోడల్ సర్వీసులను ఒడిశా రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఓఎస్ఆర్టీసీ కూడా కొనుగోలు చేసింది. వాటిని భువనేశ్వర్, తిరుపతి, భువనేశ్వర్ హైదరాబాద్, భువనేశ్వర్ కోల్కతా మధ్య నడిపిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జగన్నాథ్ ఎక్స్ప్రెస్ పేరుతో బ్రాండ్ న్యూ స్లీపర్ బస్సులను ప్రారంభించారు. ఈ వీడియోను ఓఎస్ఆర్టీసీ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే మరిన్ని బస్సులు కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. అయితే ఈ వీడియోలను ఏపీ వాసులు ఏపీఎస్ఆర్టీసీకి ట్యాగ్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి బస్సులు మీరెప్పుడు తెప్పిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి 2003లోనే తొలి వోల్వో బస్సును నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో ప్రారంభించారు. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వోల్వో కొత్త బస్సులు కొనుగోలు చేసి వాటిని అమరావతి పేరుతో ఆర్టీసీ నడిపిస్తోంది. ఇవి కూడా ఇప్పుడు చాలా వరకు పాతవే. కొత్తగా ఒక్క బస్సు కూడా రాలేదు. స్లీపర్ బస్సులకు డిమాండ్ పెరుగుతుండడంతో నైట్ రైడర్, వెన్నెల పేరుతో స్లీపర్ బస్సులను ఇప్పుడిప్పుడే ఏపీఎస్ఆర్టీసీ నడిపిస్తోంది. ఓవైపు బ్రాండ్ న్యూ వోల్వో స్లీపర్ బస్సులను పక్క రాష్ట్రాలు నడిపిస్తుంటే ఏపీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక్క బస్సు కూడా ఆర్డర్ ఇవ్వలేదు. ఓవైపు ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు పక్క రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ప్రయాణికులను ఆకర్షించేందుకు కొత్త సర్వీసులను ప్రవేశపెడుతూ సౌకర్యాలు కల్పిస్తుంటే ఏపీఎస్ఆర్టీసీలో మాత్రం ఇప్పటికీ కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులనే ఇప్పటికీ నడిపిస్తున్నారు. కొన్ని బస్సుల్లో అయితే సీట్లు కూడా సరిగ్గా లేవు అని విమర్శలు కూడా చేస్తున్నారు. కొత్త బస్సుల సంగతి తరువాత, ఉన్న బస్సులైనా సరిగ్గా ఉన్నాయా అనేది నెటిజన్ల కామెంట్లు. మరి వీటికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఎలా బదులిస్తారో చూడాలి మరి.
జూన్ నెల మొదలు రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు 10 రోజులు ఎండ తీవ్రత కనిపించింది. కానీ 2 రోజుల నుంచి వర్షాలు పుంజుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ లో కూడా జోరు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉపరితల ఆవర్తనంతో 5 రోజుల పాటు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పశ్చిమ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దని ప్రజలకు సూచించారు వాతావరణ శాఖ అధికారులు. గ్రేటర్ సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, అమీర్పేట్, బషీర్బాగ్, ఆబిడ్స్, హిమాయత్ నగర్, కాచిగూడ, కోటి ప్రాంతాల్లో వాన పడింది. దిల్సుఖ్ నగర్ ఏరియాలో వర్షం దంచుకొట్టింది. 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్స్. ఈ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఐఎండీ అధికారులు.